ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో మనకేంటంటే క్రైమ్ డిపార్ట్మెంట్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే మనకు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఏంటంటే వాళ్ళ డేట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కోసం ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు కొన్ని డాక్యుమెంట్ చెప్పారు. ఆ డాక్యుమెంట్తో మీరు ఏంటంటే 9వ తేదీ నుంచి అలానే ఈ నెల 17 మధ్యలో ఏంటంటే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మార్నింగ్ 6 గంటల నుంచి 4 మధ్యలో ఈ గ్రౌండ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుందండి. అది కూడా మంగళగిరిలో మనకు గుంటూరులో అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకు అప్సల్ వాళ్ళ లొకేషన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మీకు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ టోటల్గా మనకి 28 వేకెన్సీస్ ఉన్నప్పటికీ టోటల్గా మనం కానీ చూసుకున్నట్లయితే 7,686 మంది సెలెక్ట్ అనేది చేయడం జరిగింది. అప్లికేషన్స్ అయితే 12,000 పైన ఇక్కడ మనకు వచ్చాయని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తారంటే ఫిజికల్ అఫియరెన్స్ టెస్ట్లో మీకు నోటిఫికేషన్ చెప్పిన విధంగా హైట్ అనేది చెక్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే అప్లికేషన్ పంపించారు కదా, వాళ్ళే మీకు ఇక్కడ సిడిఐ వాళ్ళే మీకు ఇస్తారు. ఆ తర్వాత ఏంటంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది తీసుకెళ్ళాలి. అలానే ఒరిజినల్ మీరు కానీ చూసుకుంటే ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేదండి. ఓకే, ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఎక్కడైతే చదివారో ఆ స్టడీ సర్టిఫికేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు తీసుకెళ్ళాలి. ఓకే, ఆ తర్వాత ఇంటర్మీడియట్ మీరు అర్హత పెట్టారు కదా అవి తీసుకెళ్ళాలి. డిగ్రీ పెట్టినట్టు దానికి సంబంధించిన సర్టిఫికేట్, అలానే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. అలానే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అలానే ఒరిజినల్ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకెళ్ళాలి. ఒరిజినల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకెళ్ళాలి. అలానే ఎనీ అదర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అవి కూడా తీసుకెళ్ళాలి. అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 2 అయితే ఇక్కడ మీరు తీసుకెళ్ళాలండి. ఇవన్నీ కూడా మీరు మీ నేమ్ ఉందో లేదో అనేది ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి. ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ అక్నాలజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఏంటంటే నేమ్ ఇచ్చారు. ఆ తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఆ తర్వాత మీరు ఎక్కడైతే లొకేషన్లో అప్లై చేశారో ఆ లొకేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మీరు ఏ టైంకి అనేది ఇక్కడ మీరు వెళ్ళాలి, అలానే ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. అంటే టైమింగు అలానే ఏ ప్లేస్కి అనేది మీరు వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అందులో మీరు వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది. అన్నీ కూడా ఇక్కడ మీకు ఏమంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ మీరు తీసుకెళ్ళాలండి. ఓకే, ఇది ఒక ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఉన్నాయి, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ అర్హులు అయితే మాత్రం చెక్ చేసుకోండి మీ పేరు ఉందో లేదనేది. ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్ ఉంటుందండి, పీడిఎఫ్ ఓపెన్ చేస్తానే మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది సెర్చ్ బాక్స్. ఈ సెర్చ్ బాక్స్లో మీ నేమ్ అనేది ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు వస్తుందండి. ఇక్కడ చూడండి, నేను మోహన్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మోహన్ ఏదైతే మీ పేరు ఉందో మోహన్ రావు అనేసి ఏదో ఒక పేరు మీరు ఏదైతే పేరు ఉందో ఆ పేరు మీరు అప్లికేషన్ రాశారు కదా ఆ పేరు మీద ఇలా సెర్చ్ చేసినట్లయితే మీ పేరు అనేది కనపడుతుందండి. అందులో మీరు చెక్ చేసుకోవచ్చు మీ పేరు వచ్చిందా లేదా అనేది. ఓకే, అలానే ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళ అప్సల్ వెబ్ పేజ్లో నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అన్ని డీటెయిల్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీడిఎఫ్ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులు మీరు ఏం చేయాలి, గూగుల్ వెళ్ళేసి తెలుగు జాబ్స్ పాయింట్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో తెలుగుజాబ్.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద ఇక్కడ .com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ దీనికి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అంటే టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మన నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కానీ కిందకి వస్తే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు డైరెక్ట్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ టోటల్ మీరు కానీ చూసుకుంటే ఇందులో 12,565 మంది అప్లికేషన్ చేసుకోవడం జరిగింది 28 ఉద్యోగాలకి. అయితే ఇక్కడ మనకు వాళ్ళు వెరిఫికేషన్ చేసి 7,684 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఓకే, ఈ నెల మనకు 9వ తేదీ నుంచి 17 మధ్యలో 6 గంటల నుంచి సాయంత్రం 4 మధ్యలో ఏంటంటే ఫిజికల్ అఫియరెన్స్ టెస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రోజు కూడా ఇందులో మీరు సెలెక్ట్ అయితే 710 రూపాయలు అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత మీరు కానీ కిందకు వచ్చినట్లయితే ఇక్కడే మీకు దానికి సంబంధించి డాక్యుమెంట్ ఏమేమి కావాలనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ అని ఇచ్చారు. అన్ని కూడా ఇక్కడ మీరు తీసుకెళ్ళాలండి. ఆ తర్వాత మనం కానీ కిందకు వచ్చినట్లయితే ఇక్కడే మీకు నోటిఫికేషన్ సంబంధించి లిస్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అండి. మీ పేరు అనేది కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే మోహన్ సెర్చ్ చేస్తున్నాను. ఎవరైతే అప్లై మీరు మోహన్ ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఓకే, ఇక్కడ చూడండి వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ వాళ్ళకి ఏమిటంటే సెర్చ్లో ఇక్కడ టోటల్గా మ్యాచ్ అవుతున్నాయి. 54, 56 నేమ్స్ అనేది మ్యాచ్ అవుతున్నాయి. అలానే మీరు ఇక్కడ రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి హైలైట్ అవ్వాలని చెప్తున్నాను. ఇక్కడ హైలైట్ చేసుకొని ఇక్కడ మీ నేమ్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.